డార్లింగ్, ఆ ఇంట్లో రోజీ మనవరాలుగా ఉంటుంది. అసలు మనవరాలు రోజీ కాదు, రోజీ ఫ్రెండ్ నందిని. అంతేకాదు, ఆ నందిని ఎవరో తెలుసా? సురేంద్ర కూతురు. నందిని ఆ ఇంట్లో రోజీగా చాలా అద్భుతంగా నటిస్తుంది. ఆ ఇంట్లో వాళ్లంతా పూర్తిగా నందిని మాయలో పడిపోయారు. ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏమన్నా? నందిని రోజీగా నటిస్తుందా? నందినిని మాయ చేస్తావా? నందినిని అనుకూలంగా మార్చుకుని మాయ చేసి కోట్ల ఆస్తిని మాయం చెయ్యాలని చూస్తావా? ఇప్పుడు నిన్ను కాల్చి చంపేస్తే శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతా. నువ్వు అనుకున్నవేవీ జరగవిక. వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. నన్ను చంపొద్దు. కావాలంటే నువ్వేం చెప్తా చేస్తాను. నన్నేం చేయొద్దు. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. అక్కడ రోజీగా నటిస్తున్న నందినికి చీమ కూడా కుట్టకూడదు. అలా చూసుకోవాల్సిన బాధ్యత నీది. నందినికి హాని చెయ్యాలని చూశావా? నేనెంత క్రూరంగా మారిపోతానో నాకే తెలీదు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. నువ్వేం భయపడకు. కాలు మీద కాల్చాను, వాడికి ఏం కాదు. నేను చెప్పింది జరక్కపోయినా, నేను ఎవరా అని నా గురించి ఎంక్వైరీ చేసినా ఈసారి రివాల్వర్ నీ గుండెల మీద పేలుతుంది. వద్దు వద్దు, నువ్వు చెప్పినట్టు చేస్తాను. నన్నేం చెయ్యొద్దు. గుర్తు పెట్టుకో, నందినిని నువ్వు బాగా చూసుకోవాలి. చూసుకుంటాను చూసుకుంటాను. జాగ్రత్త. ఏంటి సంధ్య ఇదంతా? అయినా అర్జెంటుగా డబ్బులు డ్రా చేసుకురమ్మని ఫోన్ చేసి చెప్పావు, ఎందుకు? చెప్తాను కానీ మన అకౌంట్లో మొత్తం ఎంత డబ్బుంది? 50 లక్షలున్నాయి. అమ్మయ్యా, 50 లక్షలు అంటే ₹1,00,00,000. ₹1,00,00,000 రాబోతుందన్నమాట. నేను 50 లక్షలు తెస్తే నీకు ₹1,00,00,000 రావడం ఏంటి? ఏం లేదండి, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ ఒక స్వామీజీ వాళ్ళ ఇంట్లో పూజ చేశాడండి. ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు అన్నీ ఆయన ముందు పెట్టగానే అవన్నీ డబుల్ అయ్యాయండి.
మనం కూడా అలాగే పూజ చేయించి మన దగ్గర ఉన్న డబ్బు నగలు అన్ని డబుల్ చేసుకుందామండి. ఆ, అప్పుడెప్పుడో మహాభారతంలో ద్రౌపది వస్త్రాల్ని దుశ్శాసనుడు లాగినప్పుడు శ్రీకృష్ణుడి మహత్యం వల్ల ఎన్నో చీరలొచ్చాయని విన్నాను. ఆ మహత్యాలని ఆ కాలంలో జరిగాయి. ఈ కాలంలో జరుగుతాయంటే నేను అసలు నమ్మను. మోసం. అది కాదండి, స్వామి డబుల్ చేయడం నేను స్వయంగా చూశాను. నన్ను నమ్మండి. ఎప్పుడు నమ్మకపోయినా అప్పుడప్పుడైనా మీ భార్య మాటలు నమ్మండి. మనం బాగుండాలనే కదండి ఇదంతా చేస్తుంది. ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. సరే సరే కానీ నీ ఇష్టం. సర్దు. అదేంటి బట్టలు కూడా సర్దుతున్నావు ఎందుకు? ఎలాగూ నగలు డబ్బు డబుల్ అవుతాయి కదా. ఈ బట్టలంటే నాకు చాలా ఇష్టం. వీటిని కూడా డబుల్ చేసుకుందామండి. మీ ఆడాళ్ళ ఆశలకి హద్దంటూ ఉండదా? ఆశకు కూడా ఓ హద్దుంటుంది. అయినా మరి ఇంత అత్యాశకు పోకూడదు. అది సరే, ఇప్పుడు స్వామీజీ మన ఇంటికి వచ్చాడనుకో, ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది కదా, మరెలా? అందుకేనండి ఆ పూజ ప్రోగ్రాం అంతా గెస్ట్ హౌస్ లో పెట్టాను. ఇప్పుడు మనం కూడా గెస్ట్ హౌస్ కు వెళ్దాం. అన్ని బాగా ప్లాన్ చేసావు అనమాట. సర్దు. అక్క, బావా, ఆ విజయగాడు చాలా తెలివైనాడు. ఈ విషయం వాడికి తెలిస్తే అందరికీ తెలిసిపోతుంది. మీరు చెప్పకండి, నేను కూడా చెప్పను. సరే సరే చెప్పనులే. సర్దు. షూ. ఏంటక్క సెకండ్ టైం ఏమన్నా హనీమూన్ ప్లాన్ చేశారా ఏంటి? లగేజ్ అంతా సర్దుకున్నారు? అదేం లేదురా, మీ బావతో సరదాగా ఒకరోజు గెస్ట్ హౌస్ కెళ్ళి గడుపుదామని అనుకున్నావురా. అందుకే ఇదంతా. ఆహా, ఆహా. ఒక్కరోజు గెస్ట్ హౌస్ లో గడపడానికి ఇంత లగేజ్ ఎందుకు? ఓ, మరేం లేదురా, రోజంతా తినడానికి ఫుడ్ డ్రెస్సులు అన్ని పెట్టానురా. పైగా సమయానికి ఇంట్లో చిన్న బ్యాగులేవీ లేవు. అందుకే ఇంత పెద్ద సూట్ కేసులో పెట్టాను. లేదక్క, మిమ్మల్ని ఇలా చూస్తుంటే మీరు చేరాందేదో చేస్తున్నట్టు అనుమానంగా ఉంది. నీకన్నీ అనుమానాలే. మేం వెళ్ళేటప్పుడు ఇలా అడ్డుపడకు. పదవినది వెళ్దాం. తీసుకో. బాయ్. చూడు, ఎలాగైనా రోజుని రోజీగా నిరూపించాలి. దానికి సంబంధించి అంతా సీక్రెట్గా ఎంక్వైరీ చేయి. ఏ చిన్న క్లూ దొరికినా వదలొద్దు. జాగ్రత్తగా మీ పని మీరు కానివ్వండి. బాగున్నావా బాబు? బాగున్నాను. రండి కూర్చోండి. పర్లేదు బాబు, మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను. చూడు బాబు, ఒక కూతురు మీద తన తల్లిదండ్రులు పడే ఆవేదన గురించి మీకు చెప్పడానికి వచ్చాను. 15 సంవత్సరాల క్రితం నేను, నా భార్య, నా కూతురు, ఇదే నా ప్రపంచం. ఎంతో సంతోషంగా బ్రతికాం. అలాంటిది విధిరాత వల్ల మా కూతురు మాకు దూరమైంది. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత మా కూతురు మా దగ్గరికి వచ్చింది. తను వచ్చిన దగ్గర నుండే మేము ఒక కొత్త ప్రపంచానికి వచ్చాం. మళ్ళీ సంతోషంగా బ్రతుకుతున్నాం. అలా గడుపుతున్న మా కుటుంబంలోకి నువ్వు, మీ అజ్జి, రోజీ గారు అందరూ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. నా కూతురు నందినిని పట్టుకొని రోజీ రోజీ అంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది మీకు న్యాయం కాదు.
అది కాదండి, మీకు అసలు విషయం తెలియదు. ఆ అమ్మాయి నిజంగా మీ కూతురు నందిని కాదు. మీ అసలు కూతురు గ్రానీ దగ్గర రోజీ ప్లేస్లో ఉంది. ఏయ్ ఆగవయ్యా, మళ్ళీ అదే చెప్తావేంటి? నా కూతురు ఎవరో నాకు తెలీదా? తనని కని పెంచిన తండ్రిని నేను. అలాంటిది ఎవరు నా కూతురో ఎవరు కాదో నేను కనుక్కోలేనా? నా విషయంలో నేను క్లారిటీగా ఉన్నాను. ఆ అమ్మాయే రోజీ, మీ దగ్గర ఉన్న ఆ అమ్మాయే మా కూతురు నందిని. మీరు ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ముందు ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి చూడండి, నిజం మీకే తెలుస్తుంది. అది కాదండి నేను చెప్పేది. వద్దు బాబు, నువ్వేం చెప్పొద్దు. ఈ ఎంక్వైరీలు గట్రా ఏమీ అవసరం లేదు. నేను చెప్పేదే నిజం. మీరు ఎన్ని ఎంక్వైరీలు చేసినా రోజీ గారి దగ్గర ఉన్నది ఆవిడ మనవరాలే, లక్ష్మీ గారి దగ్గర ఉన్నది నా కూతురు నందిని. ఇందులో ఏ మార్పు లేదు. ఇంకొకసారి నా కూతుర్ని పట్టుకుని రోజీ అంటే మాత్రం సహించను. ఇది చెప్పడానికే వచ్చాను. వస్తాను బాబు. ఇదేంటి ఈయన ఇలా ఫీల్ అయిపోతున్నాడు? ఈయనకు అర్థం కావట్లేదు. తన కూతురు మీద కాకుండా వేరే అమ్మాయి మీద మమకారం పెంచుకుంటున్నాడు. ఒక తండ్రి పడే ఆవేదనని నేను అర్థం చేసుకోగలను, కానీ ఎప్పుడో ఒకరోజు నిజం నిరూపిస్తాను. నమస్కారం స్వామీజీ. నమస్కారం అమ్మా. రండి రండి. ఎవరమ్మా ఇతను? నీ భర్త? అవును స్వామి. నీ భర్త ఏంటి నన్ను అనుమానంగా చూస్తున్నాడు? నేను పూజ చేసేటప్పుడు నన్ను ఇలా అనుమానంగా చూస్తే నాకు నచ్చదు. నీ భర్తకి నమ్మకం కలిగాకే పూజ మొదలు పెడతాను. నా మీద నమ్మకం లేదు కదా? నీ అనుమానం నిజం కాదని నేను ఇప్పుడే నిరూపిస్తాను. నీ చేతికున్న ఉంగరం, పర్సులో ఉన్న డబ్బు ఇలా ఇవ్వు. ఇవ్వండి. ఇవ్వండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవండి. చెప్తే నమ్మలేదుగా, మీరే చూడండి. అవును సంధ్య,
నిజమే చాలా విచిత్రంగా ఉంది. విచిత్రం కాదు నాయనా, మహత్యం. ఇప్పటికైనా నమ్ముతావా నాయనా? ఆ, తప్పైపోయింది స్వామీజీ, నన్ను క్షమించండి. ఇప్పుడు నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను. నేను ఎక్కడైనా ఒకేసారి పూజ చేస్తాను, రెండోసారి చేయను. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారిలాగున్నారు, అందుకే రెండోసారి కూడా పూజ చేయాలనుకుంటున్నాను. మీ దగ్గరున్న సొమ్మంతా తీసుకొచ్చి ఈ ముగ్గులో పెట్టండి. సువర్ణ గడియలు మించిపోతున్నాయి, పూజ చేయాలి. ఆ, ఏమండి సువర్ణ గడియలంట, త్వరగా కానివ్వండి. ఆ. ఏంటమ్మా పూజలో బట్టలు కూడా పెట్టావు? ఏం లేదు స్వామి, నాకు ఈ డ్రెస్సులు చీరలు అంటే చాలా ఇష్టం. అన్ని డబ్బులు చేస్తారని. ఆశ పుట్టిన తర్వాతే ఆడది పుట్టిందంటారు. నిన్ను చూస్తుంటే అది నిజమనిపిస్తుంది. నీకింత ఆశ ఉందని నేను అనుకోలేదమ్మా. సరేలేమ్మా, నీ ఆశ నేనెందుకు కాదనాలి? త్వరగా పూజ మొదలు పెట్టండి స్వామి. సరే మొదలు పెడతాను. మీకు వచ్చిన దాంట్లో 1% నాకు ఇవ్వండి, నేను ఆ దైవానికి సమర్పించుకోవాలి. ఆ, మీరెంత చేస్తున్నారు, 1% ఇవ్వలేమా? అలాగే కానివ్వండి స్వామి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఓం భీం క్రీం, ఓం భీం జీం. ఓం హ్రీం క్రీం. కళ్ళు తెరవండి. ఆ, ఏంటి స్వామి, మా సొమ్మంతా ఉన్నది ఉన్నట్టుగానే ఉంది, రెట్టింపు అవ్వలేదేంటి? పూజ ఇంకా ఉంది నాయనా, ముందు ఈ తీర్థం తీసుకోండి. ఆ, అదేంటి స్వామీజీ, ఇందాక మీరు పూజ చేసినప్పుడు ఆ తీర్థం ఇవ్వలేదు కదా? ఇందాక చిన్న మొత్తం కాబట్టి తీర్థం అవసరం లేదు నాయనా, కానీ ఇది భారీ మొత్తం కాబట్టి తీర్థం తప్పకుండా తాగాలి. మీకన్నీ అనుమానాలే. రండి, తీర్థం తీసుకోండి. ఇంకా కళ్ళు మూసుకోండి. బావా, అక్క, బావా లే. సంధ్య, నావేంటి? మీకు కూడా
ఏంటండి స్వామీజీ లేడు? మన డబ్బు నగలు బట్టలు ఏమీ లేవేంటి? ఈ నామాలు చూసా కూడా నీకు అర్థం కావట్లేదా? వాడు మనకి పంగనామాలు పెట్టిపోయాడే, సింబాలిక్ గుర్తు కూడా పెట్టాడు. ఆ, అయ్యయ్యో, మన నగలు డబ్బు బట్టలు అన్ని పోయినట్టేనా? అయ్యో, ఏం జరిగిందక్క? ఏంటిదంతా? ఎందుకు ఏడుస్తున్నావు? నీకు విషయం చెప్పాలరా. స్వామీజీ పూజ చేస్తే డబ్బు నగలు అన్ని డబుల్ అవుతాయని అన్ని తీసుకొచ్చి పూజలో పెట్టావురా. తీరా చూస్తే పూజ పూర్తయింది, కానీ ఆ పూజ చేసిన స్వామీజీ మన డబ్బు నగలు అన్ని పోయాయి. చివరికి పంగనామాలు మాత్రమే మిగిలాయి. ఏంటక్క ఇదంతా? మీరు మోసపోవడం ఏంటి? కనీసం నాకు చెప్పినా కానీ జాగ్రత్తలు తీసుకునేవాని కదా. ఎక్కడైనా దొంగలు దొంగచాటుగా వచ్చి దొంగతనం చేస్తారు, కానీ మీరేంటి దొంగనే ఇంటికి పిలిపించి అన్ని సర్ది పంపించారు. అంత అమాయకులేంటక్క మీరు? నేను వద్దని చెప్పినా వినకుండా ఇక్కడికి తీసుకొచ్చింది అంతా దీని వల్లే జరిగింది. ఆగుతావా నువ్వు? ఇంకోసారి నా కూతురు విషయంలో మీరు కలగజేసుకున్నారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. అసలే జైలు శిక్ష అనుభవించిన వాడిని. ఏంటి నన్నే భయపెట్టాలని చూస్తున్నారా? నాకే వార్నింగ్ ఇస్తున్నారా? మీకే కాదు, నందిని విషయంలో ఎవరితోనైనా ఇలాగే బిహేవ్ చేస్తాను.